హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైము ఫుల్గా ఉండే ఒక ఫిష్ని తీసుకొని ఫిష్ ఫ్రైని ట్రై చేస్తున్నాము. ఈ ఫిష్ పేరు రూప్చందు. మీ సైడ్ ఏమని పిలుస్తారో తెలియదు, మేమైతే రూప్చంద్ అని పిలుస్తాము. దీన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము. ఫిష్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టి ఇచ్చేసారు. దీనికోసం మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా కారాన్ని వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకొని మనం తీసుకున్న ఫిష్కి రెండు వైపులా అప్లై చేసుకోవాలి. అలాగే మనం ఫిష్కి ఘాట్లు పెట్టించుకున్నాం కదా, ఆ ఘాట్లో కూడా ఈ మసాలాని బాగా అప్లై చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అప్లై చేసేసుకునేసి ఒక అరగంట సేపు కానీ ఒక గంట సేపు కానీ దాన్ని పక్కన పెట్టేయండి. ఒక అరగంట కానీ గంట తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసేసుకొని చేపను పెట్టేసుకోవాలి. దాని మీద కొద్దిగా ఆయిల్ని కూడా పోసేసుకొని కరివేపాకును వేసుకొని మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం దగ్గరే ఉండి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి, లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.